ఏకతుర్తి మండలంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి సమావేశం గురువారం ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ డి ఆదిరెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓ ఎన్ విజయ్ కుమార్ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ స్థాయిలో ప్రజలకు అందుతున్న లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకం, పెన్షన్లు, షాదీ ముబారక్, మహిళా శక్తి బ్యాంక్ లింకేజ్, వడ్డీ లేని రుణాలు వంటి పథకాల పురోగతిని సమీక్షించారు. గ్రామ స్థాయిలో పథకాల అమలు మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలు ఇచ్చి లోపాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మహిళా సంఘాల సభ్యులు మరియు ఇతరులు పాల్గొన్నారు. ఉండడానికి ప్రయత్నం చేయండి. నీరు ఎక్కువగా తీసుకోండి. నీరు దాదాపు ఒక మీ మూత్రపిండాలు మంచిగా పనిచేస్తే చిన్న చిన్న రాళ్ళు అనేటివి సర్వసాధారణం. నువ్వు ఏది తీసుకున్నా తీసుకోకపోయినా, ఒక టమాటా తీసుకుంటేనే అవుతుంది, ఒక ఆకుకూర తీసుకుంటేనే అవుతుంది, లేదా క్యాబేజ్ తీసుకుంటేనే రాళ్ళు అయితే అనేది అపోహ. కానీ ఏది తీసుకున్నా మలినం అనేది ఫిల్టర్ అయ్యే కొద్దీ చిన్న చిన్న రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. నీళ్లు తాగితే మనకు త్వరితగతిన అంటే 0.5 mm సైజు ఉన్నది ప్రతిదీ మన హానరబుల్ కలెక్టర్ మేడం గారికి అండ్ అదేవిధంగా ఇతర అధికారులందరికీ మరియు జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో మీకు అందరికీ తెలుసు, మన ఏకతుర్తి మండలంలో 39 అంగన్వాడీ సెంటర్స్ పనిచేస్తున్నాయి. ఈ 39 అంగన్వాడీ సెంటర్స్కి ఒక 7 అంగన్వాడీ హెల్పర్స్ మరియు ఒక 2 అంగన్వాడీ టీచర్స్ వేకెంట్గా ఉన్నారు. అండ్ అంగన్వాడీ సెంటర్స్లో ముఖ్యంగా ప్రీ స్కూల్ కార్యక్రమాలు అనేవి మనం నిర్వహించుకుంటూ ఉంటాము. డిఎంహెచ్ఓ గారికి, డిఈఓ గారికి, డిపిఓ గారికి, ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి మరియు అందరూ ఇతర డిస్ట్రిక్ట్ అధికారులకి, వేరే వేరే గ్రామాల నుంచి వచ్చిన సర్పంచెస్కి, మన మహిళా సమాఖ్య వాళ్ళకి, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, అంగన్వాడీ అందరికీ నమస్కారం. ఇంతకుముందు 2 ఏప్రిల్ కూడా ఇట్లాంటి ఒక గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మన కార్యక్రమంకి, ఈరోజు మన మండల స్థాయి ఏంటి మన మెయిన్ ఉద్దేశంకి, మనకు ఇప్పుడు లాస్ట్ 2.5 years నుంచి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చాలా వివిధ మన పథకాలు నడుస్తున్నాయి. ఆ పథకాలకి ఒకసారి అవగాహన ఇవ్వడానికి, అందుకే ఈరోజు అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మరియు మండల్ స్థాయి ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ అటెండ్ అవుతున్నారు. ఇంతకుముందు కూడా ప్రతి ఒక్క వివరాలు ఇచ్చినారు. ఈ మీ మండల్లో ఎంత సిజీరియన్, ఎంత నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి. డిడబ్ల్యూ గారు కూడా చాలా డీటెయిల్డ్గా మన అంగన్వాడీ సెంటర్స్లో చిన్నపిల్లల కోసం, గర్భిణీ స్త్రీల కోసం ఏమేం స్కీమ్స్ నడుస్తున్నాయి. సో ఈరోజు ఇది కార్యక్రమంలో మిగతా అందరూ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళే ఏమేం పథకాల వివరాలు ఇస్తారు. మనకు ఈ మండల్లో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు అన్ని గ్రామాలు కలిపి అది కూడా అబ్స్ట్రాక్ట్ చెప్తారు. కార్యక్రమంలో మీ అందరితో నా ఒకటే రిక్వెస్ట్, ఇది ఎప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇల్లులో వాళ్ళ బిల్ కొడితే ఒక వారంలో వాళ్ళకి అమౌంట్ వచ్చేస్తుంది. ఎక్కడ ఏ లెవెల్లో కూడా పెండింగ్ అవ్వట్లేదు. ప్రతి ఒక్క మండల్కి ఒక హౌసింగ్ వచ్చినారు. ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్న పంచాయత్ సెక్రటరీ ఇమీడియట్గా పోయి బేస్మెంట్ అయింది పోయి ఆయన రికార్డింగ్ చేస్తున్నారు. రూఫ్ లెవెల్ అయింది, రూఫ్ లెవెల్ పోయి రికార్డింగ్ చేస్తున్నారు. సో మీ అందరితో ఒకటే రిక్వెస్ట్ కి మనకు మన గ్రామాల కోసం ఎంత ఈ స్కీమ్స్ సద్వినియోగం చేయొచ్చు మనము చేయాలి. ఎంతమంది బెనిఫిషరీస్ మన గ్రామాల్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఎంతమందికి మనము తీసుకురావచ్చు మనము చేయాలి. ఇందిరమ్మ ఇల్లులో చూస్తే మ్యాక్సిమం ఇక్కడ చాలా మంచి ప్రోగ్రెస్ ఉంది. కొన్ని గ్రామాల్లో 100% గ్రౌండింగ్ కూడా చేసి ఉంది. లైక్ చింతన్పల్లి, దెన్ గుంటూరుపల్లి, ఇందిరానగర్, మిగతా కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో 100% గ్రౌండింగ్ ఉంది. వెరీ గుడ్. మిగతా గ్రామాలతో కూడా రిక్వెస్ట్ కి ఇప్పుడు కూడా కొంతమంది మిగిలిన ఉన్నారు. మేబీ వాళ్ళకి ఇనిషియల్ 50,000 పెట్టాలి, 80,000 పెట్టాలి, అది పెట్టడానికి పరిస్థితి ఉండకపోవచ్చు. సో మన బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా మన మహిళా సమాఖ్యకి మన ఎస్హెచ్జి మహిళా గ్రూప్లో ఉంటే వాళ్ళకి లోన్ ఇప్పించి గ్రౌండింగ్ చేయించండి. మీరు ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయితే బేస్మెంట్ వస్తే మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. గవర్నమెంట్ తరఫున నుంచి అంగన్వాడీ సెంటర్స్ 100% ఎలక్ట్రిఫికేషన్ ఉండాలి.
ఇవ్వాలి, అదే ఒకటి ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు ఎంత ఎండ అవుతుంది, ఇంత ఎండాకాలంలో అక్కడ చిన్న పిల్లలు వితౌట్ ఫ్యాన్ వితౌట్ లైట్ ఎలా ఉంటున్నారు. సో చాలాసారి ఏముంటుంది కి వాళ్ళ దగ్గర చిన్న బడ్జెట్ మీటర్ కోసం అప్లై చేయడానికి మేబీ తదుపరి కార్యక్రమంలో భాగంగా మరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వారి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ను వినవించాల్సిందిగా కోరుతున్నాను. సన్న రకం వరి బోనస్ వీటికి సంబంధించిన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే ఓకే రెడీ చూడండి మేడం 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 గారు మరి సర్పంచుల ఫోరం ఓకే శ్రీధర్ రావు గారు పుష్పమాలతో లేకపోతే స్థాయిలో ఇది అర్థం చేసుకోగలరు. మరి మేడం గారికి అందరి తరఫున మరొకసారి